ఆంధ్రప్రదేశ్లో జన్మించి దక్షిణ భారతదేశంలో నడియాడిన వీరబ్రహ్మేంద్ర స్వామి చివరిలో కడప జిల్లా కందిమల్లాయిపల్లిలో సజీవ సమాధయ్యారు. ఆ కందిమల్లాయిపల్లినే ఇప్పుడు బ్రహ్మంగారి మఠంగా పిలుస్తారు. ప్రస్తుతం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మంగారి వంశస్థులు, ఎండోమెంట్ అధికారుల ఆధ్వర్యంలో ఉత్సవాలు ఈ నెల 9వ తేదీ వరకు జరుగుతాయి. బ్రహ్మంగారి మఠంలో జరిగే ఉత్సవాలకు దక్షిణ భారతదేశం వ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు మే నెల 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించబడును. కావున జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర శుభదినము 7వ తారీఖున. 8వ తేదీ జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి బ్రహ్మరథ ఉత్సవము. 9వ తేదీన వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు స్వాముల వారికి మహాప్రసాద వినియోగము. కావున భక్తాదులు విచ్చేసి స్వాములవారు దర్శించుకొని స్వాములవారు ఆశీస్సులు పొందగలరు. జై వీర బ్రహ్మ జై, గోవింద మామ జై. కలియుగంలో మానవుడిగా జన్మించి దైవ స్వరూపుడుగా కీర్తికెక్కిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను ఒకసారి తిరిగేస్తే మానవులకు జ్ఞానబోధ చేసి సన్మార్గంలో నడిపించడం కోసం వీరబ్రహ్మేంద్ర స్వామి అవిశ్రాంతంగా కృషి చేశారు. విశ్వబ్రాహ్మణ దంపతులైన ప్రకృతాంబ, పరిపూర్ణయాచార్యులకు ప్రస్తుత ఉత్తరప్రదేశ్ సరస్వతీ నదీ తీరంలో క్రీస్తు శకం 1608లో బ్రహ్మంగారు జన్మించారు. అత్రి మహాముని ఆశ్రమంలో శిష్యుడుగా పెరిగారు. కర్ణాటక రాష్ట్రం పాపాగ్ని మఠం మఠాధిపతులు యనమదల వీరభోజయాచార్య, వీరపాపమాంబ అనే విశ్వబ్రాహ్మణ వృద్ధ దంపతులు బ్రహ్మంగారిని బాల్యంలోనే దత్తత తీసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. దేశ సంచారం చేస్తూ అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ వెళ్లారు బ్రహ్మంగారు. ప్రస్తుత నంద్యాల జిల్లాగా ఉన్న బనగానపల్లెకు చేరుకున్నారు. అక్కడ గురువురెడ్డి అచ్చమ్మ ఇంట్లో బ్రహ్మంగారు గోవుల కాపరిగా చేరారు. గోవులను మేపే సమయంలో రవలకొండ గుహలో కాలజ్ఞానం రచించారు. బ్రహ్మంగారు రచించిన తాళపత్రాలను అచ్చమ్మ, వెంకటరెడ్డి దంపతులు తమ ఇంట్లో భద్రపరిచారు. ఆ తర్వాత బ్రహ్మంగారు యాగంటి కొండ గుహలో తపస్సు చేశారు. కడప జిల్లా మైలవరం మండలంలోని పెద్ద కొమెర్ల గ్రామానికి వెళ్లి అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఆ గ్రామానికి చెందిన శివకోటాచార్య పుత్రిక గోవిందమాంబను వివాహం చేసుకున్నారు. అక్కడి నుండి కందిమల్లాయిపల్లెకు చేరుకుని బ్రహ్మంగారు సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. ఇల్లు ఆవరణంలోనే నీటి కోసం ఒక బావిని కూడా స్వయంగా తవ్వుకున్నారు. బ్రహ్మంగారు నిర్మించుకున్న ఇల్లు, ఆయన స్వయంగా తవ్విన బావి అన్నీ ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. స్వామివారికి 5గురు పుత్రులు, ఒక పుత్రిక సంతానం. చివరిలో తాము ఈ భూమి మీద లేకుండా వెళ్లేందుకు సమయం ఆసన్నమైందని చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి కందిమల్లాయిపల్లిలో 1688 మే మాసంలో దశమి నాడు సజీవ సమాధికి ఏర్పాట్లు చేయమని చెప్పారు. అదే రోజు స్వామివారు సజీవ సమాధయ్యారు. సమాధికి ముందు బ్రహ్మంగారు ఓ మహాదీపాన్ని నీటితో వెలిగించి ఆ దీపం ఇకపై ఎప్పటికీ ఆరిపోదని చెప్పి సజీవంగా సమాధిలోకి వెళ్లిపోయి తపస్సు చేస్తూ కూర్చున్నారు. స్వామివారు నీటితో వెలిగించిన దీపం స్వామి సమాధికి వెనుక వైపు ఇప్పటికీ భక్తులకు కనిపిస్తుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధైన కందిమల్లాయిపల్లె తర్వాత కాలంలో బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది. ఈ మఠాన్ని అప్పటి సీఎం ఎన్టీ రామారావు బ్రహ్మంగారి మండల కేంద్రంగా చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాలజ్ఞానం తాళపత్రాలను స్వామి సజీవ సమాధి వద్ద నిష్ఠ పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ప్రతి ఏటా ఆరాధన, గురుపూజ మహోత్సవాలు 6 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ నిర్వాహకులు, స్వామి శిష్య బృందం ఏర్పాట్లు చేశారు.